రికార్డింగ్ స్టార్ట్ రికార్డింగ్ చేయాలి. నేను గుర్తుపెట్టుకోవాలి. Recording in progress. కృష్ణారావు గారు వచ్చారు. శుభంభార్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. స్మృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శరదిందు వికాసమందహాసాస్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్ సన్నిధిం క్రియాత్. పరబ్రహ్మణే నమః. జీవాత్మను గురించి చెప్పుకుంటున్నాం. జీవాత్మ పరమాత్మ అభేదము అనేటువంటి అద్వైతం ప్రధానమైన అంశం. ఈ విషయం వేదమే అంటున్నది. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, బ్రహ్మము ఒక్కటే అని చెబుతున్నారు. జీవాత్మ పరమాత్మ అభేదం అండి అని అన్నారు. దానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. పెద్ద అగ్ని కణం ఉందనుకోండి, ఓ చిన్న అగ్ని కణం ఉంది. పెద్ద అగ్ని కణానికి చిన్న అగ్ని కణానికి భేదమే ఉంది, ఏమీ లేదు. దాని ధర్మం దీనికి ధర్మం అది ఒకటే. ఇట్లా కొన్ని చెప్పుకుంటూ వచ్చి ఈ జీవాత్మ అనేటువంటి వాడు ఎలా వచ్చాడు అంటే విస్ఫులింగాహ అగ్ని కణములు పెద్ద అగ్నిగుండంలో నుంచి ఆ అగ్ని కణాలు పైకి లేచి చెల్లా చెదురుగా ఎలా అయితే పడుతుంటాయో అట్లనే ఈ మహా ఆత్మ నుంచి అనేకమైనటువంటి ఈ కర్మలు అనుభవించేటువంటి జీవులు ఈ జగత్తులో వచ్చి పడుతుంటారు. ఆ అణువులు అనేటువంటి వాళ్ళే ఈ జీవులు, అంటే ఈ ప్రాణులు. అనగా ఈ ప్రాణులు వచ్చి జగత్తులో పడి రకరకములైనటువంటి శరీరాలు తీసుకుంటుంటారు. ఆ శరీరాలు తీసుకొని మళ్ళీ అట్లనే మరలా పునరభిజననం పునరభిమరణం ఇదే సాగుతూ ఉంటుంది. మరి ఎప్పుడు లేకుండా ఎప్పుడు ఉంటాయా అంటే ఎప్పుడైతే ఈ జీవుడు మోక్షాన్ని పొందుతాడో అప్పుడు ఈ అగ్ని కణాలు తగ్గుతాయి. అది అర్థం. అనగా మోక్షాన్ని పొందాలి అనంటే ఈ జీవుడు అనేక లక్షల జన్మలు ఎత్తుతుంటాడు. ఈ అనేక జన్మలు ఎత్తుతుంటాడు. ఒక్కోసారి పశువులు, పక్షులు, కీటకాలు, రకరకాలు, మానవుల్లో రకాలు, అలా ఈ విధంగా జన్మలు ఎత్తుతూనే ఉంటుంటాడు. ఎత్తి ఆ జన్మలను అనుభవిస్తూ చివరికి ఎప్పుడైతే మోక్షాన్ని పొందుతాడో అప్పుడు వాడికి మరలా జన్మ లేదు. అది అర్థం. ఆ విషయమే భగవద్గీతలో కూడా ఆయన ఏం చెప్పాడనంటే ఈ లోకాలన్నీ కూడా ఏ సమస్తమైనటువంటి ఈ లోకాలు ఏవైతే ఉన్నాయో అంటే సమస్తమైనటువంటి ఈ దేవతలు అనేటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళని అన్ని ఉపాసనలు చేస్తున్నా కానీ వాళ్ళకి వలన ఏమిటి మోక్షం రాదు. అందుకనే చూడండి మనకు పురాణాల్లో కూడా వీళ్ళు తపస్సు చేస్తారు. ఈ రాక్షసులు ఎవరో ఆ బ్రహ్మదేవుడు వస్తాడు. బ్రహ్మదేవుడు వచ్చినప్పుడు ఆయన ఏం అడుగుతారు, నాకు మరణం లేకుండా ఇవ్వయా అని అంటారు. చూసుకుంటే ఈ బలి అడుగుతారు, నాకు మరణం లేకుండా ఇవ్వు అంటే నేను చచ్చిపోకూడదు అని. వాడి ఉద్దేశం ఏంటి, మరణం లేకుండా ఉంటే సమస్తము ఈ జగత్తు మొత్తాన్ని జయించి వాడు ఆక్రమించేసేయచ్చు, వాడే పరమాత్మ కింద లెక్కేసుకోవచ్చు అని వాడి ప్లాన్. ఏది ఈ రాక్షసుల యొక్క ఉద్దేశాలు. అయితే అప్పుడు ఏమంటాడు బ్రహ్మదేవుడు, నా అధీనంలో లేదయ్యా అది, నేను మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు, మరలా జన్మ లేకుండా చేసేటువంటి అధికారం నాకు లేదు అని చెబుతాడు. ఆ బ్రహ్మదేవుడు అలా చెబుతాడు. మరి బ్రహ్మదేవుడికి ఆ అధికారం లేదు.
మరి అధికారం ఎవరికి ఉంది అని అంటే నాకన్నా పైన ఉన్నారండి అని అన్నాడు. నాకన్నా పైన ఎవరున్నారు? పరబ్రహ్మము, పరమాత్మ అది. అందుకనే భగవద్గీతలో ఆ బ్రహ్మ భవనాల్లోక పర్యంతం పునరావృత్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే అని చెప్పాడు. ఆ బ్రహ్మ భవనాల్లోక పర్యంతం, బ్రహ్మలోకం ఏమిటి, విష్ణులోకం ఏమిటి, శివలోకం ఏమిటి, రకరకాలైన లోకాలు, అనేకమైన లోకాలు ఉన్నాయి. ఆ లోకాల దగ్గర కూర్చొని ఆ దేవుళ్ళను పట్టుకొని ఊగులాడుకుంటుంటే వాళ్ళు ఏం చేస్తారు? నీకు ఇది మాత్రం ఇవ్వరు, మోక్షం ఇవ్వరు. మోక్షం ఇవ్వకుండా వాళ్ళకు ఉన్నటువంటి శక్తులేవో ఇస్తుంటారు. ఆ విషయమే మనకు ఇందులో కూడా నారాయణ ఉపనిషత్తులో కూడా నారాయణాత్ ప్రాణో జాయతే, నారాయణాత్ ఇంద్రో జాయతే, నారాయణాత్ రుద్రో జాయతే అని వరుసగా నారాయణుడి నుంచి అనగా పరమాత్మ నుంచి వరుసగా పుట్టుకుంటూ వచ్చింది. ఆ పుట్టుకుంటూ వచ్చినటువంటివన్నీ కూడా లయం అయిపోయేటప్పుడు అవి మొత్తం క్రమంగా విపర్యాధికరణంలో వచ్చింది. అవన్నీ విపర్యంలో లోపలికి కలిసిపోతూ ఉంటుంటాయి. ఇలా ఈ జగత్తు నడుస్తూ ఉంటుంటుంది. అయితే పరమాత్మ అనేటువంటి ఆయన ఈ జగత్తు మొత్తాన్ని నడుపుతుంటుంటాడు. ఆ పరమాత్మకి జీవాత్మకు తేడా లేదు అని చెప్పాడు. అయితే ఇక్కడ కొన్ని సందేహాలు వస్తాయి. ఏమిటనంటే అణోరణీయాన్ మహతో మహీయాన్ అని మనకు కఠోపనిషత్తు చెప్పింది. కఠోపనిషత్తులో అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువంత ఉన్నాడు. మహతో మహీయాన్ చాలా గొప్ప పెద్ద పరిమాణము, చెప్పలేనంతటి పరిమాణంలో కూడా ఉన్నాడు ఆ పరమాత్మ అన్నాడు. అంటే ఇప్పుడు అనేటప్పటికీ ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఏమండి జీవాత్మ అనేటువంటి ఆయన మరి పరమాత్మ మా ఇద్దరికి తేడా లేదన్నారు కదా, ఈ జీవాత్మ కూడా అంతటి పెద్దవాడైతే వీడి చిన్న శరీరంలో ఉంటున్నాడు కదా అని ప్రశ్నిస్తాడు. ఈ చిన్న శరీరంలో ఉంటున్నాడు కదా అని ప్రశ్నిస్తే దాని సమాధానం ఏమిటనమాట, జీవుడు అణు ప్రమాణంతో ఉంటాడు అని చెప్పాడు. జీవుడు తన రాకపోక జీవుడు ఈ శరీరంలోకి రాక వచ్చేటప్పుడు, పోయేటప్పుడు అణువంతే ఉంటాడు. అణువు అనేదానికి అర్థం ఏమిటంటే సూక్ష్మము. మనకు అణువు అనేదానికి తర్కశాస్త్రంలో చెప్పుకున్నాం. అణువు అంటే ఎంత, దాని యొక్క సిద్ధాంతం ఉన్నది. అంత సూక్ష్మాతి సూక్ష్మము అణు, అంత ఉంటాడు ఈ శరీరంలో ఆ పరమాత్మ. అందుకనే మనకు మంత్రపురుషంలో కూడా నివార సూకవత్తన్వి పీతాభస్వత్యణూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత అని ఆ విధంగా అణువంతు ఉంటాడు. జీవుడు ఈ శరీరాలలో ప్రవేశించి రాకపోకలు చేసేటప్పుడు అణువంతు ఉంటాడు, అది తెలుసుకోండి అని చెప్పాడు. అందుకనే మనకు ఈ విషయాన్ని కూడా మనం మొన్న చెప్పుకున్నాము. ఏమిటంటే ఈ పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకునేటప్పుడు ఇటువంటి విషయాలన్నీ ముందు తెలుసుకుంటే అక్కడ విషయాలు తెలుసుకొని భక్తి కలిగి ఇది మనం వచ్చాము దీని యొక్క విశేషం అని ఉంటుంది. కానీ ఇవన్నీ తెలియదు. అందుకనే ఉదాహరణకి గోకర్ణం చెప్పుకున్నాం. గోకర్ణంలో ఉన్నటువంటి శివలింగం ఎంత అంటే చిన్నది, అంటే కుంకుడు గింజ కన్నా ఇంకా చిన్నదో లేకపోతే అంత ఉంటుందా, మన చేతికి కూడా అందల. అది మాకు అప్పుడు వెళ్తే చేతికి కూడా అందల, అంటే ఏలుకి కూడా అందల, అంత సన్నగా చిన్నది. అనగా ఆ పరమాత్మ అణువంత అని చెప్పడానికి చిన్న సూక్ష్మం. అలానే పరమాత్మ మహతో మహీయాన్ అనంటాన్ని బృహదీశ్వరాలయంలో పెద్ద శివలింగం. ఈ రెండు ఏమిటంటే ఈ కఠోపనిషత్తులో ఉన్నటువంటి ఈ మంత్రానికి ఉదాహరణలు. అది ఈ మంత్రాన్ని ఇట్లా ఈ విధంగా పుణ్యక్షేత్రాలుగా మార్చి ఈ విధంగా అక్కడ తెలుసుకుంటారా మీరు ఈ భగవంతుడిని అని చెప్పారు. కాబట్టి జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు అణుమాత్రంగా ఉంటాడు. అది విషయాన్ని దీన్ని ఈ చెబుతున్నాడు 236వ సూత్రంలో. 236వ సూత్రంలో స్వ ఆత్మనాచ ఉత్తరయోహో గమన ఆగమనములు
రాకపోకలు ఈ రెంటికి కూడా ఈ కర్తకు అంటే జీవుడు సంబంధించిన ఒకటి వల్ల జీవులకు అణుత్వం ఉండును. జీవుడు అణు మాత్రమే ఉంటాడు. గమనము ఆగమనము కర్తకు సంబంధించినది కనుక జీవుడు అణు పరిమాణమే. అనగా రాకపోకలు అంతా జీవుడు ఒక అణు పరిమాణంలో ఉంటాడు. వచ్చేటప్పుడు బ్రహ్మరంధ్రంలో నుంచి వస్తాడు. మన శిరస్సు భాగంలో బ్రహ్మరంధ్రం ఉంది కదా పైన సెంటర్లో. శిరసి మహాదేవస్తిష్టతు శిఖాయాం వామదేవస్తిష్టతు పృష్ఠత పినాకీ తిష్టతు పురత శూలీ తిష్టతు సర్వతో అగ్నిజ్వాలామల ఆవృతం సర్వతో అని ఈ విధంగా మనం చెప్తాం, ఈ మంత్రంలో చెప్తాం. కాబట్టి ఆ బ్రహ్మరంధ్రంలో నుంచి అణువు ప్రవేశిస్తుంది. అణువు అనగా జీవుడు ప్రవేశిస్తాడు. ఆ జీవుడు ప్రవేశించి కొంతకాలం, ఆ జీవుడు ఎంతకాలం అయితే ఉండాలనో అంతకాలం. ఎలా ఉంటుందని అంటే ఒక 2 పక్షులు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. మనకి ఆ మంత్రం ఏమిటి అన్నమాట అది, దీనిలో 2 పక్షులు ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం, 2 సమానంగానే ఉన్నాయి. ఒక పక్షి మాత్రం పండు తెచ్చుకొని తింటున్నది అన్నాడు. పండు తెచ్చుకొని తింటున్నది సరే, అది చిన్నదా పెద్దదా? చిన్న పండే అనుకోండి తొందరలో అయిపోతుంది, పెద్ద పండు అనుకోండి టైం తీసుకుంటుంది. అంటే అర్థం తాను తెచ్చుకున్నటువంటి కర్మఫలం, తాను తెచ్చుకున్న కర్మఫలం పెద్దది అనుకో, గుమ్మడికాయ అంత ఉందనుకోండి, అది తినాలంటే టైం తీసుకుంటుంది కదా. కాబట్టి అది తింటూ కూర్చుంటుంది ఆ చెట్టు మీద. ఆ చెట్టు ఏమిటన్నమాట మన శరీరం. ఈ శరీరంలో కూర్చొని తింటూ కూర్చుంటుంది. అనగా వీడు 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతుకుతాడని అర్థం. తెచ్చుకున్న పండు ఏదో రేగ్గాయ తొందరగా వచ్చినది అని అనుకోండి, కర్మఫలం అయిపోయింది, వాడు కొంత తొందరలో వెళ్ళిపోతాడు. అనగా కర్మఫలాలు ఎప్పుడైతే నశిస్తాయో అంటే వాడు తింటం అయిపోయింది. ఈ తింటం అయిపోయింది కాగానే వాడు ఏం చేస్తాడు, మళ్ళీ తిండికి మళ్ళీ మొదలు పెడతాడు. ఈ జీవుడు మళ్ళీ తింటాం, వీడికి పని ఎప్పుడు చూసినా సరే తింటమే. అనగా పక్షి ఏం చేస్తుంటుంది, మనం చూస్తున్నాం, తింటుంది, మళ్ళీ తెచ్చుకొని తింటుంది, మళ్ళీ తెచ్చుకొని తింటుంది. ఇదే దాని పని, తింటమే పని, వెతుక్కోవటం తింటాం, ఇదే పని. అట్లనే ఈ జీవుడు మరలా కర్మఫలం తెచ్చుకొని మళ్ళీ తింటూ కూర్చుంటాడు. కర్మఫలం అయిపోగానే వెళ్ళిపోతాడు. గమనం చెప్పి పెట్టకుండా అయిపోయింది వెళ్ళిపోతాడు, ఇంకంతే. అంతే అర్థం ఏమిటి, కర్మలు నశించగానే తాను కర్మలు ఏవైతే అనుభవించాలనో 3 కర్మలు, త్రివిధ కర్మలు, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. ఈ కర్మలు అయిపోయి వాడి దగ్గర. అవి ఏ కర్మలు, ఇవి ఎటువంటివి ఏంటి అని అంటే అవి సుకృత దుష్కృత, పుణ్యకర్మలైనా కావచ్చు, చెడ్డ కర్మలైనా కావచ్చు, కష్టాలైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, పుణ్యకర్మలైనా కావచ్చు. వాటి యొక్క శక్తి చూస్తే పుణ్యకర్మలు ఎక్కువ ఉన్నాయా దుష్కర్మలు ఎక్కువగా ఉన్నాయా అని అంటే వాడు చేసుకుంటూ దాన్ని బట్టి ఉంటాయి. అవి అయిపోయినాయి, తింటాం, మళ్ళీ వెళ్ళిపోయినాడు, ఇంకొక శరీరంలోకి వెళ్ళాడు. ఈ తినేటప్పుడు వీడు కేవలం నేను ఇది తింటున్నాను కాబట్టి మరలా వచ్చే జన్మ దీని అనేటువంటిది ఉండదు కదా. ఇప్పుడు పుణ్యకర్మలన్నా చేసుకుందాం అనేటువంటిది ఉంటే అది సంపాదించుకుంటాడు. ఎంతసేపటికి తిండి మీదనే ఉంటే వీడు తెచ్చుకున్నది తింటాం. అంటే అర్థం ఏమిటనమాట, ఉదాహరణకి కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఏంటి శుభ్రంగా బాగానే ఉంటారు, ఏమీ లేదు అంటే ఆరోగ్యంగా ఉంటారు, శుభ్రంగా అంతా బాగానే ఉంటారు, ఏమీ శుభ్రంగా ఉంటుంటారు. చూసారా నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నాను, ఎంత బాగా ఉన్నాను, ఎంత ఇదిగా ఉన్నాను, ఎంత బాగా ఉన్నాను అని అనుకుంటారు. చివరికి పోవటం కూడా క్షణంలో అంత వెళ్ళిపోతారు. చూసేవాళ్ళందరూ కూడా అయ్యా భలే ఉన్నాడండి అని. ఏమిటంటే దీనిలో ఉన్నటువంటిది అతను తెచ్చుకునేటువంటి, ఆయన తెచ్చుకున్న పుణ్యకర్మ అంత గొప్పది ఉంది, పెద్ద మూట ఉంది, అది అనుభవించుకొని పోయినాడు. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పుడు ఏమైనా బ్యాలెన్స్ ఉందా అని చూసుకుంటే బ్యాలెన్స్ నిల్ అయితే అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కష్టాలు అనిపించాలి. ఇది దీనిలో అనగా ఉన్నప్పుడే
శరీరంలో ఉన్నప్పుడే నువ్వు ఎంతటి గొప్పవాడివైనా కానీ ఎల్లప్పుడూ పుణ్యకర్మలు చేస్తూ ఉండుము. చేస్తూ ఉంటుంటే బ్యాలెన్స్ పెరుగుతుంది. బ్యాంకులో ఎప్పుడు బ్యాలెన్స్ పెరుగుతూ ఉంచుకో. అందుకని బ్యాంకు వాడు అప్పుడప్పుడు చెబుతుంటాడు, అయ్యా బ్యాంకులో బ్యాలెన్సులు తగ్గినాయి అంటే పెంచండి అంటుంటాడు. అట్లనే మనకు కొన్ని బ్యాంకులో బ్యాలెన్స్ తగ్గినప్పుడు చిన్న చిన్న సూచనలు వస్తుంటాయి, చిన్న చిన్న కష్టాలు ప్రమాదాలు వస్తుంటాయి. అది పట్టించుకోరు కానీ అర్థం ఏమిటంటే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతున్నది, జాగ్రత్త పడింది. అట్లా అనమాట, అంత విశేషం. కాబట్టి కర్మలు నశించగానే వీడు వెళ్ళిపోతాడు. కర్మలు నశించగానే ఈ శరీరం వదిలివేసేసి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి ఇంకో దాంట్లో చేరతాడు. ఉక్రామంతి ఈశ్వర అని మనకు భగవద్గీతలో చెప్పాడు. ఈశ్వర అనేటువంటి మాట ఇక్కడ జీవుడు అనే అర్థంలో చెప్పాడనమాట. అయితే ఈయన ఎట్టబోతాడట జీవుడు అని అంటే దీనిలో బృహదారణ్యకోపనిషత్తులో చెప్పాడు. జీవుడు బయటికి ఎలా వెళ్ళిపోతాడు, వాడికి దారి ఏమిటి? మీరు దారి ఏం చెప్పారంటే బ్రహ్మరంధ్రంలో నుంచి లోపల ప్రవేశిస్తాడని అణుమాత్రం అని చెప్పారు కదా, మరి వెళ్ళేటప్పుడు ఎట్లా అని అన్నారు. అంటే దానికి చెబుతున్నారు, చక్షుషోవా కళ్ళల్లో నుంచి కానీ, అలానే మూర్ధ్నోవా శిరస్సు, మూర్ధ్నోవా అన్యేభ్యోవా శరీర దేవే దేశేభ్య. అన్యేభ్యో దేశం అంటే అర్థం ఏంటంటే నోరు కావచ్చు, ఇకపోతే ఇంకా ఉన్నాయి అన్నమాట రంధ్రాలు. ఈ శరీరానికి అధోరంధ్రాలు కూడా ఉన్నాయి. అధోరంధ్రాల్లో నుంచి కూడా పోవచ్చు. ఇది పోయేటప్పుడు ఇలా పోతాడనమాట. వీడు వచ్చేటప్పుడు అంటే బ్రహ్మరంధ్రంలో నుంచి వచ్చాడు. పోయేటప్పుడు కూడా బ్రహ్మరంధ్రంలో నుంచి కనుక పోతే వీడు అనుకోవచ్చు. అనగా బ్రహ్మరంధ్రంలో నుంచి వచ్చాను, ఆ దారి వీడికి తెలియదు. వీడు ఏంటనమాట బ్రహ్మరంధ్రంలో ప్రవేశించాడండి. ప్రవేశించి ఏం చేశాడంటే చివరిదాకా పోయినాడు, తింటూ పోయినాడు. తింటూ పోయేటప్పటికి ఎక్కడికి డౌన్కి వెళ్ళిపోయినాడు. అనే ఎలుక ఉందనుకోండి, ఏదో కాస్త తిన్నదనుకోండి, అక్కడ అంతటితో ఉండదు. ఇంకొంచెం ముందుకు పోతుంది, అది తింటుంది. ఇంకొంచెం ముందుకు తింటుంది, ఇంకొంచెం ముందుకు తింటుంది. తింటూ 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 రాత్రల్లా తింటూ పోతుంటుంది ఆ ఎలుక. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎలుక రావటం అనేటువంటిది? ఏ తలుపు సందుల్లో నుంచో, పైనుంచి ఇంటి పైకప్పులో నుంచి ఏదో ఓ చిన్న రంధ్రం ఉంటే ఆ రంధ్రంలో నుంచి వచ్చింది. ఇంటి పైకప్పులో నుంచి రంధ్రంలో నుంచి వచ్చింది. వచ్చి శుభ్రంగా తినేటప్పుడు 1 గంట 2 గంటలో తినది. తిన్న తర్వాత ఇక అయిపోయింది, పొట్ట నిండింది. ఇంకా అది సరే వెనక్కి ఇంటికి పోదాం, ఎందుకంటే తెల్లవారుతుంది, మనుషులు లేస్తారు, నా పని పడతారు అని. కాబట్టి ఆ ఎలుక ఏం చేసింది, వెళ్ళాల్సినటువంటి దారి మర్చిపోయింది. ఎందుకు మర్చిపోయింది? వచ్చిన దారి మర్చిపోయింది. ఎందుకు మర్చిపోయింది అని అంటే విషయ సుఖాల్లో పడ్డది. అది తిన్నదన్నామే, ఆహారం తినదే, రకరకాల తిండి, తీయనైనటువంటి మధుర పదార్థాలు ఇవి తింటూ కూర్చున్నది. అంటే విషయ సుఖాలు, దానిలో తేలియాడిపోయింది ఈ జీవుడు. ఈ తేలియాడిపోయిన తరేటప్పటికి వాడు వచ్చిన దారి కాస్త మర్చిపోయినాడు. మర్చిపోయేటప్పుడు తెల్లవారుతుంది, లేస్తాయి. ఇంకేముంది, హడావుడిగా పోవాలి కదా. అటు ఇటు పరిగెత్తాడు. ఇటు పరిగెత్తిన తర్వాత చివరికి బాగా పెద్ద తలుపు ఒకటి రంధ్రం కనపడుతుంది. డోర్ ఓపెన్ చేసి ఏమిటయ్యారంటే డోర్ ఓపెన్ చేసి ఉన్నటువంటి 2 అధోరంధ్రాలు కనపడతాయి. అబ్బా భలే వెళ్ళిపోవచ్చు రా దీనిలో నుంచి అని టక్మని వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు అర్థమైంది, అధోరంధ్రాలు 2లో నుంచి వెళ్ళాడు అనగా అథహ పాతాళానికి వెళ్ళిపోయినాడు అనగా అర్థంగా కీటక జన్మకి వెళ్ళిపోయినాడు. ఇది అలా వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కీటక జన్మం పక్షుల్లో అతి తక్కువైనటువంటి రకరకాలైనటువంటి వాటికి వెళ్ళిపోతారు. అందువలన ఇది దీనిలో మనకు ఒక ఉపమానంగా చెప్పినటువంటిది. అలా కాకుండా విషయ సుఖాలని వాటిని ధర్మబద్ధంగా అనుభవించుకుంటూ, అంటే విషయ సుఖాలంటే మనకు ఈ ఇంద్రియాలు ఉన్నాయో ఆ ఇంద్రియాలని ధర్మబద్ధంగా కనుక నడుపుకుంటుంటే, ఎంతవరకు కర్తవ్య అకర్తవ్యములను చూసుకుంటూ నడుపుకుంటుంటే అప్పుడు నువ్వు వచ్చిన దారి మర్చిపోవు. అనగా కర్తవ్య అకర్తవ్యములు ఎప్పుడైతే తెలిసియో అప్పుడు నీకు దారి తెలుస్తుంది.
దారి తెలిసిన దాని ప్రకారం జ్ఞానశక్తి ఉంటుంది, అప్పుడు వచ్చిన దారిని వెళతాం. ఇది దీంట్లో ఉన్నటువంటి రహస్యం. అందుకనే కర్మలు నశించగానే వెళ్ళిపోతారు, వస్తారు, పోతుంటారు. ఈ పోయేటప్పుడు కళ్ళల్లో నుంచి పోతుంటారు, చెవులలో నుంచి పోతుంటారు, నాసికలో నుంచి పోతుంటారు, నోట్లో నుంచి పోతుంటారు. ఈ జీవుడు రకరకాలు ఈ శిరస్సులో ఉన్నటువంటి రంధ్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రంధ్రాల్లోంచి పోతాడు. ఇకపోతే అధోరంధ్రాలు కానీ ఇట్లా పోతుంటాడు. ఇలా వెళ్ళిపోతుంటాడు అనమాట ఈ జీవుడు. రావటం పోవటం ఈ విధంగా చేస్తూ ఉంటుంటాడు అనమాట వీడు. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే స ఏతాహ తేజో మాత్ర సమభ్యాదధానో హృదయమేవాన్వయక్రామతి. ఈ జీవుడు నిద్రావస్థలో తేజస్సు యొక్క అంశముల అంటే ఇంద్రియములతో హృదయ స్థానంలో చేరుకొని మరలా తిరిగి వస్తుంటాడు. అంటే నిద్రపోతున్నాడండి. మంచి నిద్ర. ఆ నిద్ర అనగా జాగ్రత్త అవస్థలో సరే తెలిసిందే. జాగ్రత్త అవస్థలో ఈ ఇంద్రియాలతోటి వర్క్ చేస్తుంటాడు, బాగానే ఉంది. స్వప్నావస్థ నిద్ర. ఈ నిద్రావస్థలో సరే స్వప్నం కన్నా సుషుప్తి అవస్థ ఉన్నది, ఇంకా గాఢ నిద్ర, ఇంకా చెప్పలేనంత గాఢ నిద్ర. అప్పుడు ఏమిటి ఈ జీవుడి సంగతి ఏమిటి అని అంటే హృదయ స్థానంలో కూర్చొని ఉంటాడు. ఈ జీవుడు జీవాత్మ హృదయ స్థానంలో ఉన్నాడు కాబట్టి, జీవుడు హృదయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ వాయువు లోపలికి పోతున్నది. ఇది అర్థం. వాయువు లోపలికి పోతుంది. వీడు నిద్రపోతున్నాడు అండి, బాగా హాయిగా నిద్రపోతున్నాడు. ఓ 6 గంటలు 7 గంటలు నిద్రపోయి లేచాడు. ఈ 6-7 గంటలు ఏమరా నువ్వు గాలి పీలుస్తున్నావా లేదా, నీకేమన్నా తెలుసా అని అంటే నాకేం తెలియదు, నేను నిద్రపోతున్నాను అన్నాడు. మరి గాలి పీలిస్తేనే కదా బతికేది, మరి నీకు తెలియటం లేదు కదా, మరి ఏమిటి అని అంటే అది ఆటోమేటిక్గా లోపల జరుగుతుంది. ఒక రకంగా జాగ్రత్త అవస్థలో కూడా చూడండి, వాయువు పీలుస్తున్నట్టున్నాడు అసలు మనిషి. వాయువు పీల్చాలనుకోండి, ప్రాణవాయువు ఒక ప్రత్యేకంగా ముక్కు పట్టుకొని పీలుస్తాడు, ప్రత్యేకంగా పూరక రేచక కుంభకాలు చేసి. మరి ప్రత్యేకంగా పీలుస్తున్నట్టు ఏమీ లేదే, బదారంలో పోతున్నాడు, తిరుగుతున్నాడు, అంతా చూస్తూనే ఉన్నాడు, అంతా అయిపోతుంది. ఏమో మీరు గాలి పీలుస్తున్నావా, ఏమని ప్రత్యేకంగా పీలుస్తున్నా ఏం లేదండి, మరి ఎట్లా బతుకుతున్నావా? అదే ఇక్కడ విశేషం. ఆ వాయువు లోపల సంచారం నిండి ఉన్నది. ఎప్పుడైతే వాయువులో దుర్గంధం కలుస్తుందో, మనం బజార్లో వెళుతున్నామండి, ప్రత్యేకంగా పీలుస్తున్నావా వాయువు, ఏం పీల్చదల్లా. బజార్లో వెళుతున్నాం, అక్కడ ఏదన్నా జంతువు చచ్చిపడింది, ఏదో దుర్గంధం ఉంది, టక్కుమని మన నాసిక చెప్పేస్తుంది, మరే దుర్గంధం ఉందిరా అది అక్కడ ఉందని చెప్పేస్తుంది. చూడండి ఎంత గొప్ప. అంటే అర్థం ఏంటి, ఆటోమేటిక్గా అవన్నీ గాలి పీల్చడం అనేటువంటిది మనకు తెలియదు, జరుగుతూనే ఉన్నది. అది ఎవరు చేస్తున్నారు అని ప్రశ్న చేసుకుంటే లోపల జీవాత్మ కూర్చున్నాడు. వాడున్నాడు. వాడేంటి కొంతకాలం దాకా లోపల ఉంటాడు, కొన్ని సంవత్సరాలు. అప్పటిదాకా ఉన్నంత కాలము ఈ శరీరంలో వాయువు ఉన్నాయిగా, వివిధ శక్తులు ఉన్నాయి. అందుకనే శరీరంలో ఆ శక్తుల్ని ఏమన్నారు అంటే దేవతలు అన్నారు. అదే మనకు లలిత రహస్య సహస్రనామంలో ఏం చేయ చతుషష్ఠి యోగి కోటి యోగిని గణసోవిత అదన్నారు. లలిత రహస్య సహస్రనామాలకి వీటికి ఏముంది, ఏమి పెద్ద లేదు. అన్నీ దేవతలు. కంటికి దేవతలు, నాసికకు దేవతలు, నాలుకకు దేవతలు అంటే శక్తులు, అలానే పంచప్రాణాలకి దేవతలు. వీళ్ళందరూ అనేకమైనటువంటి దేవతలు ఉన్నారు. మన శరీరం అంతా దేవత నిర్మితమైనటువంటిది అన్నమాట. ఈ దేవతలందరి ఈ సెంటర్లో ఉన్న దేవత ఈ జీవాత్మ అనేటువంటి జీవదేవత ఉన్నాడు. వాడు ఉన్నంతకాలం ఈ దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ డ్యూటీలు చేస్తూనే ఉంటుంటారు జీవాత్మ ఉన్నంతకాలం. ఆ జీవాత్మ వెళ్ళేటప్పుడు శిరస్సు కానీ కన్ను కానీ ఇట్లా ఈ విధంగా వీటిల్లో వెళ్ళిపోతుంటాడు. అయితే నిద్రపోతున్నప్పుడు ఎక్కడ ఉంటాడు, హృదయంలో ఉంటాడు అని చెప్తున్నాడు. హృదయంలో ఉంటాడు. నిద్ర లేవంగానే మళ్ళీ యథాస్థానంలో అంతా వర్క్ చేస్తూ ఉంటుంటాడు. దీనిలో అదే చెబుతున్నాడు, ఇంద్రియ వాసనారూపమును స్వీకరించి తిరిగి జాగ్రత్త అవస్థలోకి చేరుతుంటాడు.
ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. ఎప్పుడైతే నిద్ర లేచాడో, నిద్ర లేవగానే మొట్టమొదటి వాడు చేసేది ఏమిటయ్యారంటే కళ్ళు తెరుస్తాడు. ముందు కళ్ళు తెరుస్తాడు. నిద్ర లేచాడు రా, అరే నిద్ర లేవని మొట్టమొదటి చర్య కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచాడంటే అర్థం ఏమిటి? ఈ జగత్తును చూస్తున్నాడు. అంత క్రితం ఏ జగత్తు అయితే ఉందో ఆ జగత్తు కనపడుతుంటుంది. పడుకొని నిద్రపోతున్నాడు అనుకోండి, నిద్రపోయే ముందు ఎదురుగా టీవీ ఉంది అనేటువంటి విషయం తెలుసు అనుకుందాం. నిద్ర అంతా అయిపోయింది. ఏ దొంగడు వచ్చాడు, వాడు వచ్చి టీవీ కాస్త కాజేసుకున్నాడు. అక్కడ టీవీ లేదు. వీడు కళ్ళు తెరిచి చూశాడు. చూడండి, అరే ఎదురుగా టీవీ ఉండాలనే, టీవీ ఏమైపోయింది అని అంటాడు. అంటే ఎక్కడికి పోయింది? ఇంద్రియం ఎక్కడికి పోయింది చూసారా? వెనక ఉన్నటువంటి విషయాన్ని, ఆ గుర్తు తెచ్చుకున్నటువంటి విషయాన్ని ఇప్పుడు చూసుకో బయటికి తీసుకొచ్చాడు. ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చాడంటే లోపల ఒక శక్తి ఒకడు ఉన్నాడు. ఆ శక్తి ఇస్తున్నాడు వీడికి పవర్. వెంటనే గుర్తుకొచ్చేసి ఎదురుగుండా టీవీ లేదు, నేను నిద్రపోయేటప్పుడు రాత్రి 9 ఉంది, ఉదయం 6 గంటలు లేదు, ఏమిటో అటు ఇటు చూశాడు, ఇటు చూశాడు, అటు చూశాడు, తలుపులు కాస్త తీసున్నాయి, దొంగోడు వచ్చాడు, శుభ్రంగా తీసుకున్నాడు, పోయినాడు అని ఇంతటి నాలెడ్జ్ సంపాదించేస్తాడు. ఇది ఏమిటి, ఎట్లా తెలుస్తున్నది అని అంటే, మరి పడుకొని నిద్రపోతున్నావు కదా, నీ కళ్ళు ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి కదా, మరి వాడు వచ్చినప్పుడు కళ్ళు తెరిచి చూడకపోయినావా అని అంటే అప్పుడు జీవాత్మ నిద్రపోతున్నాడు. ఆ లోపల కూర్చున్నాడు. జీవాత్మ పని చేయకుండా కూర్చున్నాడు. పని చేయకుండా నీకు విశ్రాంతి ఇస్తున్నాడు. విశ్రాంతి ఇస్తూ ఏమి ఇచ్చాడంటే నీకు ఒక శిక్ష వేశాడు. ఎందుకు? ఈ సమయంలో నీకు నిద్ర తెచ్చిపెట్టాడు. నీకు టీవీ పోవాలని నీకున్నది రూల్. నీకు ధర్మం ఏముందనంటే నీకు టీవీకి పోవాలి, అందుకని ఏం చేశాడంటే నీకు బాగా నిద్ర పెట్టాడు. ఒక్కోసారి చూడండి, రాత్రిళ్ళు కొంతమంది ఏ సినిమాలు చూస్తున్నాం, లేకపోతే నిద్రపోరు. రాత్రి నిద్ర తెల్లారి 3 నిద్రపోతుంటారు. అట్లనే వీడికి 9 నిద్ర పెట్టించాడు. శుభ్రంగా వాడు వచ్చాడు వీకొంది. అంటే అర్థం ఏమిటి అనమాట దీనిలో? ఇది కూడా కర్మఫలమే, ఇది కూడా అదనమాట. ఇట్లా ఈ విధంగా అనమాట. ఈ విధంగా జీవాత్మ నిద్రపోతున్నప్పుడు ఆ జీవాత్మ హృదయస్థానంలో కూర్చొని ఉంటాడండి. ఆ హృదయస్థానంలో కూర్చొని మొత్తం ఈ శరీరం మొత్తం అంతా కంట్రోల్లో ఉంచేస్తాడు అంతా. సరే నిద్రలేస్తాడు, అంతా జాగ్రత్త అవస్థలోకి వచ్చేస్తాడు. ఇంతవరకు చెప్పిన తర్వాత 237వ సూత్రంలో కూడా అణోరణీయాన్ మహతో మహీయాన్ అనే విషయాన్ని చెబుతున్నాడు. నా అణుహు అత శృతే, అణుత్వం కంటే భిన్నమైన మహాపరిమాణం వినబడడం వలన, ఎందుకని అణోరణీయాన్ మహతో మహీయాన్ అని కఠోపనిషత్తులో చెప్పాడు కదా. అణువు కంటే చాలా గొప్పది ఆ పరమాత్మ, అణువంతం ఉంటాడు. ఇది 2 మాటలు చెప్పాడు కదా. కాబట్టి జీవాత్మ కూడా అణువంత ఉన్నాడా అని అంటే జీవాత్మ అణువంత లేడు. ఈ జీవాత్మ మాత్రం శరీరం తీసుకునేటప్పుడు మాత్రమే అణువంత. మరి మహతో మహీయానంటే ఈ సమస్త జగత్తంతా నిండి ఉన్నాడు. ఎంత నిండి ఉన్నాడో చెప్పలేదు. హిమాలయ పర్వతం ఎంత పెద్దదో, ఎంత విశాలమో, ఎంత హిమాలయ పర్వతం అంతా కూడా నిండి ఉన్నాడు. అదే విషయం భగవద్గీతలో స్థావరాణాం హిమాలయ అని చెప్పాడు. అలానే గంగానది స్రోతసా అహం జాహ్నవి అని చెప్పాడు. అది అందువలన మహాకి అలా ఉంటుంది, కేవలం అణు మాత్రమని ఇలా ఉంటుంది అని చెబుతూ ఆత్మతత్వాన్ని ఇక్కడ చెబుతున్నారు. ఈ పరమాత్మ అణు పరిమాణమును బృహదారణ్యకోపనిషత్తు చెబుతున్నాడు. ఆ పరమాత్మ అణువంతా కూడా ఉన్నాడు. సవాయేష మహాన్ అజ ఆత్మ యహ అయం విజ్ఞానమయ ప్రాణేషు, ప్రాణుల్లో ఉన్న ఈ ఆత్మ చాలా గొప్పది. ప్రాణుల్లో ఉన్నప్పుడు అణువంత ఉంటాడు. బయట ప్రపంచంలో అనగా అది జగత్తులో నిండిపోయినప్పుడు చెప్పలేనంత పరిమాణంలో ఉంటాడు. మహాన్ అజహ, చాలా గొప్పదైనటువంటిది ఈ పరమాత్మ, పుట్టుకలేనటువంటి వాడు. సర్వస్య అధిపతి అనగా ఏష సర్వేశ్వర. మనకు ఇందులో వచ్చింది ఏది? విష్ణు సహస్రనామాల్లో సర్వేశ్వర
అనే నామం విష్ణు సహస్రనామాల్లో వచ్చింది. ఈ సర్వేశ్వర అనేటువంటి మాటని మనకు ఉపనిషత్తులో ఉపయోగించారు. కొన్ని మాటలు కూడా ఈ రామాయణంలో కొన్ని మాటలు, ఈ ఉపనిషత్తుల్లో కొన్ని మాటలు అన్నింటినీ కలిపి కొన్ని ఈ విష్ణు సహస్రనామాల్లో చేరి సర్వేశ్వర అనేటువంటి మాట దీనిలో చిక్కింది. అనగా విష్ణు సహస్రనామం తర్వాత వచ్చింది. ఇవి వేదం కదా, వేదం ముందు కదా ఉండేది. అది ఏష సర్వేశ్వర, ఈ ఆత్మ సర్వేశ్వరుడు. విరజ పర ఆకాశాత్, విరజ అనగా రజ దోషములు లేనటువంటి వాడు ఆకాశము కంటే గొప్పది అని ఆత్మ గురించి చెప్పేసి. ఆకాశములకు కొలవలేము, పరిమాణం అనేది లేదు, అంతది. అందుకని అనంతం, అంతము లేనిది ఆకాశం. అటువంటి ఆకాశం కంటే గొప్ప అన్నాడు. ఏమన్నా ఆకాశాన్ని ఏమైనా లెక్క చెబుతామేమో, కానీ పరమాత్మకు చిక్కదని చెబుతూ తైత్తిరీయ వచనం చెబుతున్నాడు. ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యః, ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యః. ఈ వచనాలు కంఠస్థం రావాలి. అంటే ఒకసారి ధారణ చేసుకుంటే వస్తుంటాయి. ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యః, నిత్యుడు. ఆకాశవత్తు సర్వగతశ్చ నిత్యః ఒకటి. సత్యంజ్ఞానమనంతం బ్రహ్మ, సత్యంజ్ఞానమనంతం బ్రహ్మ. ఆ పరమాత్మను గురించి చెప్పబోయా 2 వచనాలు అన్నారనుకోండి, తైత్తిరీయంలో ఉన్నాయండి. ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యః, ఆకాశం వంటి వాడయ్యా, మరియు సర్వగతశ్చ అన్నిటి చోట్ల వెళ్ళిపోతుంటాడు. అనగా ఈ చరాచర జగత్తులో అంతా ఆయన సంచరిస్తూ ఉంటుంటాడు. ఇంకొకటి నిత్యః, నిత్యః నిత్యుడు అన్నమాట. ఆయన నిత్యుడు అని అంటే ఒకప్పుడు ఉన్నాడు ఒకప్పుడు లేడని కాదు, ఎల్లప్పుడూ ఉన్నాడు, శాశ్వతము అని అర్థం. అంటే నిత్య అంటే సత్యం అని అర్థం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి ఈ 2 వచనాలు. ఈ విధంగా పరమాత్మ వర్ణిస్తుంటే జీవుని అణుపరిమాణం అనుట ఎట్టా సాధ్యమయ్యా, జీవాత్మ పరమాత్మ అభేదం కదా అని ఒక పూర్వపక్షం వేస్తున్నాడు. ఏమండి, జీవాత్మ పరమాత్మ అభేదం అన్నారు కదా, మరి జీవాత్మ అణువు అంటున్నారు, పరమాత్మ కూడా మహాపరిమాణం అని చూస్తున్నారు, మళ్ళీ నేను అభేదం అంటున్నారు, ఏమిటండి అని ఒక పూర్వపక్షం వేశాడు. అని పూర్వపక్షం వేసి దాని సమాధానం ఏం చెప్పాడు? శాస్త్ర దృష్ట్యా పరమాత్మ మహాపరిమాణం వర్తిస్తుందండి, అది మాత్రం కరెక్ట్. శాస్త్ర దృష్ట్యా మహాపరిమాణం అది మాత్రం. శరీరాలని ఆశ్రయించి ఉన్నప్పుడు ఆ పరమాత్మ అణుపరిమాణంలో జీవాత్మగా ఉంటాడు. అది శరీరాలని ఆశ్రయించినప్పుడు చిన్న కీటకం ఉంది, మన దోమ ఉన్నది, గిర్రం తిరుగుతుంటుంది. పెద్ద ఏనుగు ఉంది, ఇవన్నీ జీవులు, ప్రాణులు. ఈ ప్రాణుల్లో ఉన్నప్పుడు చేరినప్పుడు అణుమాత్రంగా ఉంటాడు. పెద్ద పెద్ద మహా ఉంటాయి, వాటిల్లో మహాగానే ఉంటాడు. ఇది దీనిలో చెప్తున్న విశేషం. అందులో ప్రాణుల సంగతి చెప్పుకుంటూ వచ్చినప్పుడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శిన. అక్కడ ఉత్తమము అధమము అనేటువంటి తేడా లేకుండా ఈ ప్రాణులలో అన్నింటిలోనూ ఈ ఆత్మ జీవాత్మగా అన్నిటిలోనూ ఉంటాడు, సమానంగా ఉంటాడు అని చెప్పారు. ఇక్కడ ఈ ప్రాణులన్నిటిలోనూ పరమాత్మ ఉన్నాడు. అది ఒక్కోసారి మనం జాగ్రత్తగా చూస్తుంటే ఏనుగుకి ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఏం చేస్తారంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి పంగనామాలు పెడతారు, నామాలు ఊర్ధ గుండ్రాలు పెడుతుంటారు. ఇది పెద్ద అలంకరణ చేసేస్తారు ఏనుగులకి, అంటే గుర్రాలకి, అంటే ఆవులకి, ఎద్దులకి, వాటికి జంతువులకి, వీటన్నిటి పెడుతుంటే అప్పుడు చూస్తుంటే అవన్నీ తిప్పుతుంటుంటారు, అలంకారం తిప్పుతుంటుంటారు. ఏమిటి దీని యొక్క అర్థం ఏమిటనంటే లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ లేక జీవాత్మ అభేదం కాబట్టి ఆ జీవాత్మకు
నమస్కారం చేస్తూ ఆ జీవాత్మను పరమాత్మగా ఈ శరీరంలో, ఈ ఏనుగు శరీరంలో మేము ఆ పరమాత్మను దర్శనం చేసుకుంటున్నామని అర్థం. ఆ పరమాత్మను దర్శనం, ఆ ఏనుగుకి దానికి శుభ్రంగా ఆ నామాలు పెట్టారు, ఎదురు కనపడుతుంది. ఆ ఏనుగును చూడంగానే మనకు భక్తిభావం కలిగి నమస్కారం అండి అని అంటాం. అంటే ఏమిటనమాట, దానికి నమస్కారం చేస్తే ఆ లోపల ఉన్న పరమాత్మ. ఇదే విషయాన్ని ఋగ్వేదం చెప్పింది. ఋగ్వేదం ఎట్లా చెప్పింది అని అంటే, నమస్కారం అనేటువంటిది నేర్పింది ఋగ్వేదం నేర్పింది. వేదమే నేర్పింది మనకు నమస్కారం అని, వేదం. అందుకనే చాలామంది ఇప్పుడు మన వాళ్ళు ఇండియన్స్ ఇతర దేశాలు పోయినారనుకోండి, వాళ్ళు నమస్కారం అంటే 2 చేతులు కలిపి ఇలా చెప్తారు. అది ఒక ఇండియన్నే చెప్తాడు వాడు, మిగిలిన దేశస్తులు లేదు, అది వాళ్ళకి తెలియదు. ఈ విషయం ఎక్కడ ఉంది? ఋగ్వేదంలో ఉంది. నమస్కారం అంటే అంటారు. ఏమిటి నమస్కారం? శరీరానికి చేస్తున్నాం. శరీరానికి పైకి ఆయన కూడా ఏం చేస్తాడు? నువ్వు నమస్కారం చేస్తే ఆయన కూడా ప్రతి నమస్కారం చేస్తాడు. నమస్కారము నమస్కారం ఏమిటంటే అర్థము, నీలో ఉన్నటువంటి నీ శరీరంలో ఉన్నటువంటి ఆ పరమాత్మకు నమస్కారము అని అర్థం. అట్లనే ఎదురుగా ఉండేటువంటి వాడు ఈయన నమస్కారం చేస్తున్నామంటే నీ శరీరంలో ఉన్న పరమాత్మకు నేను నమస్కారం చేస్తున్నాను. ఈ పరమాత్మ అనేటువంటి ఆయన అభేదము. ఈ పరమాత్మ అనేటువంటి ఆయన అభేదం ఒకటే. నాలో ఉన్నటువంటి పరమాత్మ, నీలో ఉన్న పరమాత్మ ఇద్దరు అభేదం. నీలో ఉన్న పరమాత్మ నాకు కనపడుతున్నాడు, నీలో ఉన్న ఆయన ఉన్న పరమాత్మ నాకు అని ఒక వరుసకు ఒకళ్ళకొకళ్ళు తత్వవశలోకి వెళ్ళిపోతారు. ఇది నమస్కారంలో గొప్ప విశేషం. అందుకనే దానిలో ఋగ్వేదంలో చెబుతారు, నమస్కారం వలన దేవతలు తృప్తి చెందుతారు అని చెప్తారు. ఇప్పుడు ఆలయానికి వెళ్ళామండి, ఆలయానికి వెళ్ళంగానే సామాన్యంగా అందరూ నమస్కారం చేస్తారు. అది మన యొక్క సంస్కారము ఆచారం అన్నీ విశేషం. ఆ భగవంతుని నమస్కారం చేస్తారు. చాలామంది ఈ నమస్కారం యొక్క విశేషం ఏమిటి? అందరు చేస్తున్నారుగా, నేను చేస్తున్నా, అందరు చేస్తున్నారు, నేను చేస్తున్నా, అందరూ చుట్టూ తిరుగుతున్నారు, గురి చుట్టూ నేను తిరుగుతున్నా. ఒరే ఈ నమస్కారం ఏమిట్రా దీనిలో అర్థం? వాళ్ళందరూ అన్నారు, నేను చేస్తున్నా, ఇంతే. అంతేగాని తెలుసుకుందాము అనేటువంటిది ఎప్పుడైతే లేదంటే వాడికిలో జడత్వం ఉంది అని అర్థం. అనగా కేవలం కర్మ చేస్తూ ఉంటాడు. ఈ కర్మ చేస్తూ కేవలం ఇట్లా ఉండేటువంటి వాడు మరలా ఉత్తమ జన్మ ఏది వస్తాడంటే జంతు జన్మలో పోతాడు. ఏ ఎద్దుగా పుడతాడో ఏనుగుగా పుడతాడో ఇది. అదే తెలుసుకొని చేశాడు అనుకోండి, అప్పుడు భక్తి పెరిగి క్రమక్రమంగా పెరిగి మళ్ళీ మానవుల్లో ఉత్తమ జన్మలోకి వస్తాడు. ఇది దీనిలో ఉన్నటువంటి నమస్కారం అనేటువంటి దానిలో నమః కారం. కొంతమంది అంటుంటారు విడదీసి, అయ్యా నీ కారం పెడతానయ్యా అని అంటుంటాడు. మాకు మేము చదువుకునేటప్పుడు నమస్కారం అంటే, ఏమండి మీకు కారం అండి అంటే మంట పుడుతుంది అని అర్థం. దానికి అర్థం అనే దానికి ఒరే కారానికి ముందు నమః చేర్చరా సరిపోతుంది, దానికి వ్యతిరేకం రా నమస్కారం. నమః ప్లస్ కారం నమస్కారం. కారం అని అంటే చేస్తున్నాను అని అర్థం. సహజంగా కారం అంటే మనకి సంస్కృతంలో కారం అంటే చేస్తున్నాను అని, అదే అర్థం. అట్లా అనమాట. నమస్కారం చేస్తున్నాను ఏమిటి? 5 ఏళ్ళు కలిపేశాడు, 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్ళని ఒక చోట చేర్చాడు. చేరిస్తే అదేమవుతుంది? ఒక ముద్ర అయింది. దాన్ని ఏమంటారు? నమస్కార ముద్ర. ఇది మనం రోజు చేసేది. ఒక ముద్ర చేస్తుంటాం. గుడికి వెళ్ళామన్నప్పుడు ఒక ముద్ర, నమస్కార ముద్ర చేస్తాం. ఆ నమస్కారం చేసాం. 5, 10. ఈ 10 ఏమిటి అని అంటే దశ ఇంద్రియములు అని అర్థం. ఈ దశ ఇంద్రియములని దేని కలుపుతున్నాము అంటే మనస్సు అనే ఒకటికి కలుపుతున్నాం. నా 10 ఇంద్రియాలని మనస్సు దగ్గర పెట్టి అటు ఇటు పోయినటువంటి ఈ ఇంద్రియాలన్నింటినీ లాక్కొచ్చి ఎటో తిరుగుతున్నాయి.
ఈ జాగ్రత్త అవస్థలో ఎటో తిరుగుతున్నాయి, పగలల్లా రకరకాల పనులు చేస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా వదిలేసేశారు. ఈ ప్రపంచంలో తిరిగా, ప్రపంచాన్ని వదిలేస్తున్నా. ఇప్పుడు అంత గతం ఏదైతే నేను చేశానో పొద్దున్న నుంచి సాయంకాలం 6 గంటల దాకా వాటన్నిటినీ వదిలేస్తున్నా అంటే చెప్పులు వదలటం అనేది అర్థం. చెప్పులు వదలటం అనేది అంటే అది అర్థం. పొద్దున్న నుంచి నేనేం చేశాను, ఏవో డబ్బులు సంపాదించా, ఆ విషయాలన్నీ వదిలేసా. ఉద్యోగం చేశా, అది వదిలేసా. ఇప్పుడు ఏమిటి, నిర్లిప్తంగా ఉన్నాను, ఎంటీ, అంత ఇదిగా ఉన్నా. నా ఇంద్రియాలన్నీ తీసుకొచ్చి మనస్సుని కూడా ఖాళీ చేసేసి మనస్సు దగ్గర పెట్టి ఈ ఒక్కసారిగా నమస్కారం చేస్తున్నానని, ఈ నమస్కారము హృదయపూర్వకంగా చేస్తున్నానని 3 రకములైనటువంటి నమస్కారాలు. ఒకటి హృదయం దగ్గర పెట్టుకొని మనకు సెంటర్, మన రొమ్ము దగ్గర సెంటర్ దగ్గర పెట్టుకొని చేసేటువంటి నమస్కారము దేవునికి చేసే నమస్కారం అది. అలానే ఇదే ఇట్టని నమస్కారము పాల భాగం దగ్గర పెట్టి చేసేటువంటి నమస్కారము తండ్రికి చేసేటువంటి, పితృదేవతలకు కానీ తండ్రికి కానీ చేసేటువంటి నమస్కారం అది. పైకి శిరస్సు పైన చేతులు పెట్టి నమస్కారం చేసేది సూర్య నమస్కారం. ఇది 3 రకములుగా ఉంటాయి నమస్కారాలు. అందుకని ఆలయానికి వెళ్ళినప్పుడు ఇలా నమస్కారం ఈ గుండె దగ్గర, ఈ కంఠం దగ్గర కింద ఇటు పెట్టినప్పుడు ఇలా చేయాలి. అంతేగాని ఇట్లా చాలామంది ఇట్లా చేస్తుంటారు. అనగా అర్థం ఏంటి, ఈ పాల భాగం దగ్గర పెట్టుకుని ఇట్లా చేస్తుంటారు. ఇది ఎవరికి, తండ్రికి పితృదేవతలకి చేసేటువంటి. కొంతమంది పైకి ఇట్టంటారు, అంటే సూర్య నమస్కారం. అంటే ఏంటి, శాస్త్రం ఏం చెప్పింది, శాస్త్ర ప్రకారంగా చేయరా అని చెప్పింది. అది కాస్త వదిలేసేసాడు. ఏదో మొత్తం చేశాను కానీ నమస్కారం ఎట్లయితే అది అలా ఉంటుందన్నమాట. అలా ఉంటారు ఈ జనం అంతా, ఈ పిచ్చి జనం అంతా. అందుకని ఒకడు అట్ట తిరిగాడు అనుకోండి, ఇంకోటి ఇట్ట తిరుగుతాడు. వాడు అట్ట వీడు ఎందుకు ప్రదర్శన చేస్తున్నారు అనుకోండి, ఏరా నువ్వు అట్నుంచే చేస్తున్నావు, కరెక్టే చేస్తున్నావు, బాగానే ఉంది, ప్రదక్షిణ. వాడు ఎప్పుడన్నా అన్నాడా దక్షిణ ఏమిట్రా అని అంటే, ఓహో దేవుడికి వేసాం కానుక అంటాడు. అంతేగాని దేవుడికి వేయటం, ఆచార్యుల గారికి వేయటం ఇదే కానీ దక్షిణ అంటే. ప్రదక్షిణ రానంటే వాడు గెలిస్తేనేగా. కుడివైపు నుంచి తిరగాలి అనేటువంటి శాస్త్రం రాయిది. అందువల్ల కుడివైపు నుంచే తిరగాలి, అప్పుడు శాస్త్రం. అందుకనే శాస్త్ర విధి విస్తృజ్య, శాస్త్రాన్ని వదిలివేసేసి ఎవడైతే కర్మకారరత చేస్తున్నాడో, కర్మలు చేస్తున్నాడో వాడికి ఫలం లభించకుండా వ్యతిరేక ఫలాలు లభిస్తాయి. ఎవడోట అందరూ ప్రదక్షిణ కుడి వైపు నుంచి చేస్తుంటే ఎటైతే నేను ఎడమ వైపు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి చేస్తానని మొదలుపెట్టాడు. వాడికి ఏమొచ్చింది అనేది వ్యతిరేక ఫలాలు వచ్చింది. అట్లా ఉంది దీనిలో. అందుకని శాస్త్రవిధం సృష్టి, అందుకని భగవద్గీతలో చెప్పాడు, ఒక శాస్త్రం అనేది చెప్పామంటే ఒక పద్ధతి విధానం చెప్పాము, దాని ప్రకారంగా నడుచుకోమని చెప్పాము. అంతేగాని నీకు ఇష్టం వచ్చినప్పుడు నాకు చేతనైనట్టు నేను చేస్తాను అని అనుకుంటే చివరికి నువ్వు అనుభవిస్తావు అని ఈ విధంగా ఈ జీవుడికి చెబుతూ ఉన్నాడనమాట. జీవుడికి ఇన్ని విశేషాలతో చెబుతూ ఇంకా ఏం చెబుతున్నాడంటే, శాస్త్ర ప్రమాణము అనేటువంటి మాట 237 సూత్రంలో చివరిలో చెప్పాడు. 238 సూత్రంలో స్వశబ్ద ఉన్మనాభ్యాంచ, జీవుడు అణువంత ఉన్నాడండి. స్వశబ్ద ఉన్మనాభ్యాం, అణుశబ్దం ప్రయోగించడం చేత పరిణామం చేత కూడా జీవుడు అణుపరిమాణమే అని దీనిలో చెబుతున్నాడు. అనగా చెప్పేదేంటి చివరికి అందరికీ, జీవుడు అణుప్రమాణమే అని చెప్పటం, అంతే, ఇంకేం లేదు. జీవాత్మ అణుప్రమాణం అని చెబుతాం. జీవుడు అణుప్రమాణం అంత ఉన్నాడు, చాలా సూక్ష్మమైనటువంటి వాడు అని చెబుతున్నాడు. ఈ విషయాన్ని ముండకోపనిషత్తు ఏష అణు ఆత్మా చేతసా వేదితవ్యో యస్మిన్ ప్రాణ పంచధా సంవివేశ, పంచప్రాణాలతో కలిసి ఉన్న ఆత్మను చైతన్యం ద్వారానే తెలుసుకోగలము. పంచప్రాణాలతో ఉన్న ఆత్మను చైతన్యం ద్వారానే తెలుసుకోగలము. ఆ విధంగానే
శ్వేతాశ్వతర ఉపనిషత్తు కూడా బాలాగ్రశత భాగస్య శతధా కల్పితస్య చ భాగో జీవ స విజ్ఞేయ. తల వెంట్రుకలో 100వ భాగం. తల వెంట్రుక ఇక్కడ ఉందనుకో, దాన్ని 100 భాగాలు నిలువుగా చీల్చమన్నట్ట. అది అయ్యే పనే. చీలిస్తే ఎన్ని భాగాలు చేయాలన్నా 100 భాగాలు చేసి చూద్దాం, ఆ 100వ భాగం అంట. అబ్బో అసలు ఏమన్నా అయ్యే పని ఇది జీవితంతో అని ఈ ఉపనిషత్తు చెబుతున్నది అనమాట. ఈ దీని గురించి ప్రాణ పంచధ సంవివేశ. ఇక్కడ ఒక విశేషం దీనిలో చెప్పుకున్నాం. ప్రాణ అనేటువంటి మాట వచ్చింది. ప్రాణము పంచధ విభజ్య. ప్రాణం నుంచి 5 ప్రాణాలు వచ్చాయి. అవేంటి? ప్రాణాపాన వ్యానోదాన సమాన సాంఖ్యాను అని మనం వరుసగా చెప్పుకుంటూ వస్తాం. 5 పంచప్రాణాలు. 5 పంచప్రాణాలు వచ్చినాయి. అంటే 5 పంచప్రాణాలు ఎక్కడ? ముఖ్య ప్రాణం నుంచి వచ్చింది. ఆ ముఖ్య ప్రాణం నుంచి వచ్చి ఇదంతా నడుపుతూ ఉన్నాయి. అవి వాటి డ్యూటీలు వాళ్ళు అవి చేస్తూ ఉన్నాయి. ఆ పంచప్రాణాలు మళ్ళీ పంచ ఉప ప్రాణాలు ఇట్లా ఈ విధంగా జరుగుతూ ఉన్నది. వీటన్నిటి హెడ్ ఏమిటి? ప్రాణ అనేటువంటిది ఉన్నది. అదే మనకు నారాయణ ఉపనిషత్తులో ప్రారంభంలోనే నారాయణాత్ ప్రాణో జాయతే అన్నాడు. మొట్టమొదట నారాయణాత్ ప్రాణో జాయతే. తర్వాత వచ్చినాయి నారాయణాత్ రుద్రో జాయతే, నారాయణాత్ బ్రహ్మ జాయతే, తర్వాత వచ్చినాయి. మొట్టమొదట ఏమొచ్చింది? ప్రాణో జాయతే అని వచ్చింది. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే ప్రాణము అనేటువంటిదని చూడండి. లోకంలో సహజంగా అందరూ ఎవరైనా ఎక్స్పైర్డ్ అయినారనుకోండి, జనరల్గా తెలుగులో చెప్పాలనుకుంటే మామూలుగా ప్రాణం పోయిందండి అని అంటారు. ఆత్మ పోయిందని ఎవడన్నా అన్నాడని చూడండి. లోకంలో సహజమైనటువంటి మాట చూసుకునేటం ఎట్లా చూసి అంతా అయిపోయిన తర్వాత డాక్టర్ వచ్చాడని, ఏమయ్యా ప్రాణం పోయిందండి, ఆత్మ పోయింది అని అంటాడేమో. ఎవడో ఒక డాక్టర్ కానీ ఎవడన్నా కానీ అంటారేమో చూడండి. అసలు ఆ పదం ఉపయోగిస్తారేమో, ఆ పదమే ఉపయోగించారు. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఏమిటనంటే ఆత్మ ప్రాణము 2. ఈ 2 ఎటువంటివంటి ఆత్మ ప్రాణం అనేటువంటివి మహారాజు దగ్గర మహామంత్రి, మహారాజు గారి దగ్గర మహామంత్రి. మహారాజు గారు ఉన్నాడండి. ఆయన ఎవరు? పరమాత్మ మన శరీరంలో ఉన్నాడు. ముఖ్య ప్రాణం అంటారు. ప్రాణం అంటామే దాన్ని ముఖ్య ప్రాణం అంటారు. ఇప్పుడు రాజుగారి దగ్గర మహామంత్రి ఉంటాడండి, అసలైన మహామంత్రి. ఆ తర్వాత ఒక 10 మంది ఆ మహామంత్రికి అసిస్టెంట్లు ఉంటారు. ఇప్పుడు మనకు ముఖ్యమంత్రికి అసిస్టెంట్లు ఒక 20-30 మంది, లేదా ప్రధానమంత్రికి ఒక 30-40 మంది అసిస్టెంట్లు ఉంటారు మంత్రులు. అట్లానే మహామంత్రి ఉంటాడు, రాజుగారు ఉన్నాడు. రాజుగారు పేరేంటి? రాజుగారు పేరు. రాజుగారు ఆ రోజున మహామంత్రి గారు ఇంకా రాలేదు, ఇంకొక కాసేపు ఆలోచన, ఇంకా రాలేదే అని చూస్తున్నాడు మహామంత్రి గారు. అమ్మయ్య మహామంత్రి గారు వచ్చారండి అనుకుంటారు. లేకపోతే ఏదో సమస్య వచ్చిందనుకోండి. సమస్య వచ్చేటప్పటికి రాజుగారు ఈ సమస్య ఎట్లా అని మహామంత్రి వైపు చూస్తుంటాడు. అయ్యా చెప్పండి సమాధానం అని. మొత్తం నడిపేది ఎవరు? మహామంత్రి గారు నడుపుతాడు. అక్కడ ఉత్సవ విగ్రహంలాగా రాజుగారు కుర్చీలో కూర్చుంటాడు. రాజుగారు కుర్చీలో కూర్చొని చూస్తూ ఉంటాడు. మహామంత్రి గారు అంతా నడిపేసేస్తుంటాడు. అంతా నడిపేసేసి ఇదిగో ఇదే జరిగింది, ఇది చివరికి ఏదైనా ఎవరికైనా శిక్ష వేయాలనుకో అన్నీ కూడా అంత మహామంత్రిని అంటే అన్నీ ఇట్టించే వచ్చేది. పేరుకు మాత్రం ఆయన మాత్రం ఆ కుర్చీలో పెద్ద కుర్చీలో కూర్చొని ఉన్నాడు కిరీటం పెట్టుకొని. వర్క్ అంతా ఇదిగో ఏందే ఎవరు? మహామంత్రి. అట్లనే మన శరీరంలో ముఖ్య ప్రాణం అనేది ఉంది. ఆ ముఖ్య ప్రాణం అనేది మొత్తం నడిపిస్తుంది. ఇది దీనిలో మనకు తర్వాత వీటిల్లో కూడా వచ్చిందనమాట. ముఖ్య ప్రాణం అనేటువంటిది ఉన్నది. సహజంగా ఆ ప్రాణం అనేటువంటిది పంచధా విభజ్యంతే అని మనకు వచ్చింది. నేను పంచధా, నేను 5 విధములుగా విభజింపబడ్డాను అని కూడా వచ్చింది.
అదే నారాయణ ఉపనిషత్తులో కూడా అలా వచ్చిందనమాట అట్లా. కాబట్టి 5 పంచ ప్రాణాలవి. 5 పంచ ప్రాణాల మీద ముఖ్య ప్రాణం ఉన్నది. ఆ ముఖ్య ప్రాణము ఆత్మని అంటిపెట్టుకొని ఉన్నది. అందుకని ఆ ప్రాణాన్ని ఏమన్నారు? ఆ ప్రాణాన్ని ప్రాణో బ్రహ్మ అన్నారు. ఆత్మ బ్రహ్మ, ప్రాణో బ్రహ్మ, వాటికి ఏం తేడా ఏమి లేదండి అని దీనిలో తర్వాత వస్తుందన్నమాట. ఆత్మకి ప్రాణానికి ఏమి తేడా లేదండి, ప్రాణం ఉన్నంతసేపే ఆ శరీరం ఉంటుంది అని ఈ విధంగా దీనిలో చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి ముఖ్య ప్రాణము మనం విడదీసి చెప్పుకుంటే ముఖ్య ప్రాణం అనేది మహామంత్రిగా భావించుకోవాలి, ఆత్మ అనేటువంటిది మహారాజుగా భావించుకొని చెప్పుకుంటే అప్పుడు ఈ శరీరం ఇలా నడుస్తుంటుంది అని చెప్పుకోవడానికే వస్తుంది అని చెప్పుకోవడానికి ఇట్లా చెబుతూ ఈ ఆత్మని గురించి చెబుతూ అణుపరిమాణం అంత ఉన్నాడండి ఆత్మనని చెబుతూ 239వ సూత్రంలో ఒక పోలిక చెబుతున్నాడు. అవిరోధ చందనవతు, చందనం విషయంలో వలె విరోధం లేదు. శరీరంలో ఏ భాగానికైనా చందనం అల్పమాత్రం రాసినా శరీరం అంతా సువాసన. మనం ఏ చేతి మీద కాస్త రాసుకున్నాం అనుకోండి, గంధం మొత్తం వాసన కొడుతూనే ఉంటుంది కదా, మొత్తం మన చుట్టూ వాసన వస్తూనే ఉంటుంది కదా. ఎక్కడో చేతి మీద ఒక చోట రాసుకున్నాం, అందరికీ వస్తూ ఉన్నది. అట్లనే ఈ శరీరంలో ఆత్మ ఒక భాగానికి చెందినది కాదు, శరీరం అంతా ఆత్మయే, శరీరం అంతా కాళ్ళ నుంచి. అందుకనే ఏం చెప్పారనమాట ఈ మంత్రపుష్పంలో, ఆపాదతల మస్తకం అని చెప్పాడు. మంత్రపుష్పంలో రోజు గుళ్ళో చెబుతుంటారు, ఆపాదతల మస్తకం, పాదం దగ్గర నుంచి చిన్న గోరు దగ్గర నుంచి అక్కడి నుంచి పై వెంట్రుక అనగా శిరస్సు మీద వెంట్రుక దాకా ఈ శరీరం ఉన్నదే, ఈ శరీరం అంతా నిండి ఉన్నది ఆ పరమాత్మ యొక్క ఆతపము, ఉష్ణశక్తి అనగా వెలుగు. అది అర్థం. ఆ పరమాత్మ యొక్క వెలుగు ఈ శరీరం అంతా నిండి ఉన్నది అని చెప్పేశారు. నిండి ఉన్నది కాబట్టి ఈ శరీరం నడుస్తున్నది. చూడండి, శరీరం ఉన్నంతసేపు ఆ మనిషి కూడా ఎలా ఉంటాడంటే తేజస్సుగా ఉంటాడు, బాగా ఉంటాడు, అంతా బాగా ఉంటాడు. చూసుకోండి, ఎప్పుడైతే ఇది కనుక వెళ్ళిపోయినప్పటికల్లా, అందుకని అంటారు చూసా ప్రేత కళ అంటుంటారు చూడండి, ప్రేత దానిలో ఎప్పుడైతే తేజస్సు పోయిందనుకోండి, అనగా ప్రాణం పోయిందని, నాకు ఆత్మ వెళ్ళిపోయినాడు అనుకోండి, ఇంకేమైపోతుంది? చైతన్యం పోయింది. చూస్తే ఎందుకు పనికిరాదు, ఈ శరీరం ఎందుకు పనికిరాదు. ఎంత విశేషంగా ఉంది చూడండి. ఆత్మ ఉన్నంతకాలం ఈ శరీరం ఎలా పనికొచ్చిందో చూడండి. ఈ శరీరం బ్రహ్మాండంగా ఉద్యోగం చేశాడు, లక్షల రూపాయల జీతం, బాగుంది. లేకపోతే బ్రహ్మాండంగా ఆ ఉపన్యాసం చెప్పాడు, అనేక మంది విన్నారు, చాలా తరించారు, ఎంత గొప్పదండి శరీరం. మరి ఈ శరీరంతో చేశారు. లోపల ఎవడున్నాడండి? లోపల పరమాత్మ అనేవాడు కూర్చున్నాడు. వాడు కూర్చొని అన్ని చేస్తున్నాడు. వాడు ఉన్నాడు కాబట్టే సరిపోయింది. వాడు ఎప్పుడైతే వెళ్ళిపోయినాడో ఇంతే శరీరం అని ఈ విధంగా ఈ శరీరంలో గురించి చెబుతూ ఇట్లా 239వ సూత్రంలో చెబుతూ ఉన్నాడు. ఇంకా సాగుతూనే ఉన్నది. ఇంకా ఈ జీవాత్మను గురించి ఇంకా వస్తూనే ఉన్నది ఇంకా. కాబట్టి ఇది అవిరోధాధ్యాయము కనుక ఇటువంటివి వస్తాయి. జీవాత్మ పరమాత్మకు అనేటువంటివి అక్కడక్కడ భేదం ఉన్నట్టు కనబడుతుంటాయి, కాదు. ఆ భేదం అనేటువంటిది ఉన్నదని గ్రహించారే వాళ్ళు ద్వైత మతస్థులు. అందుకని జీవాత్మ పరమాత్మ అనేటువంటి మాటలు ఉపయోగించావు కదా, కాబట్టి ద్వైతంలోకి వాళ్ళు వెళ్ళిపోయినారు. విశిష్టాద్వైతం వాళ్ళు ఏం చేశారంటే, ఏదైతే మరి మాయ త్రిగుణములు వాటిని పక్కన పెట్టేశామో ఆ త్రిగుణాలను తీసుకున్నారు వాళ్ళు. ఆ త్రిగుణాలను తీసుకొని ప్రకృతి త్రిగుణాలంటే ప్రకృతి, ఆ ప్రకృతిని తీసుకొని మధ్యలో పెట్టి అప్పుడు విశిష్టాద్వైతం అన్నారు. ఆ విశిష్టాద్వైతం అన్నారు. విశిష్టాద్వైతం అని పేరు పెట్టి చివరికి అందరూ ఏమిటి, అందరూ కూడా అద్వైతంలోకి వచ్చేసారు. అనగా పరమాత్మ ఒక్కడే, మోక్షం ఒక్కటే. చివరికి అన్నీ చెప్పేటప్పుడు వచ్చేటప్పటికి ఆ వివిధ దారులున్న
చేరేటువంటి స్టేషన్ ఒకటే, ఆ పరమపదం అనే స్టేషను ఒక్కటే. అదే అనమాట దీనిలో చెప్పేసి. అదే భగవద్గీతలో కూడా చెబుతారనమాట ఇది. కాబట్టి అభిప్రాయాలు అట్లా ఉన్నా చేరేటువంటి స్థానం ఒకటే. అది అట్లా చెబుతూ రేపు 237 సూత్రంలో అంతవరకు సాగుతున్నది. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ